సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి మీకు ఏం చెప్పబోతున్నానంటే, సో మీరు కనుక మొబైల్ వాడుతున్నట్టయితే కంపల్సరీగా మీకు అనేవి కాల్స్ అయితే రావడం పక్కన అనమాట. సో అది వచ్చేసి అందరూ తెలిసిందే, మొబైల్ వచ్చేసి కాల్స్ గురించే వాడతారు. సో చాలామంది వచ్చేసి అది తెలిసిందే కాబట్టి, సో మనకు వచ్చేసి ఏమవుతుందంటే, మొబైల్ అనేది లిఫ్ట్ చేసిన తర్వాత మన చెవు దగ్గర పెట్టుకున్నాగానే అది వచ్చేసి స్క్రీన్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట. తర్వాత ఏది వచ్చినా కాదు, సో ఏది వచ్చినా లైటింగ్ అనేది రాదు. ఎప్పుడైతే కాల్ ఎండ్ అయిపోతుందో అప్పుడు వచ్చేసి మనకు స్క్రీన్ అనేది మళ్ళీ లైటింగ్ అనేది రావడం జరుగుతుంది. సో ఏదైతే స్క్రీన్ ఉందో అది వచ్చేసి మనకు కనబడుతుంది అన్నమాట. సో అప్పటి వరకు అయితే మనకు వచ్చేసి కాల్ మాట్లాడుతున్నప్పుడు కనబడదు. సో ఇది వచ్చేసి చాలా మంది ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసి ఉంటారు కావచ్చు నాకు తెలిసి. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను చెప్పబోతున్నాను. సో ముందుగానైతే మీరు కొద్దిగా ఒక సెట్టింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అది వచ్చేసి సింపుల్గా ఉంటుంది. సో మీకు ఆ సింపుల్ సెట్టింగ్ అది ఒక్కటే ఉంటుంది అనమాట. అది వచ్చేసి టర్న్ ఆఫ్ చేసుకున్నట్టయితే మీకు వచ్చేసి కాల్ మాట్లాడుతున్నప్పుడు స్క్రీన్ అయితే ఆఫ్ కాదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఏం చేసుకోవాలంటే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ చూసినట్టయితే యాప్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది కదా. సో దాన్ని వచ్చేసి ఓపెన్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి సిస్టమ్ యాప్ సెట్టింగ్స్ అని కనబడుతుంది స్టార్టింగ్లో. సో దాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీరు వచ్చేసి కిందికి అయితే కొద్దిగా స్క్రోల్ చేసిన తర్వాత కాల్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది అన్నమాట. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దాన్ని ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడొచ్చు చాలా ఆప్షన్స్ అయితే మనకైతే కనబడడం జరుగుతుంది కదా. సో ఇక్కడ మీరు ఇన్కమింగ్ కాల్ సెట్టింగ్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా. సో దాన్ని వచ్చేసి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రాక్సిమిటీ సెన్సార్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్లో ఏదైతే ఉందో అది వచ్చేసి బ్లూ కలర్లో ఆన్ అయితే ఉంది కదా. సో దాన్ని వచ్చేసి ఇప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో ఈ ప్రాక్సిమిటీ సెన్సార్ అంటే మీరు ముందుగానైతే దాని గురించి అయితే తెలుసుకోండి. సో ఇది వచ్చేసి ఒక సెన్సార్ అనమాట. సో మన చెవు దగ్గర ఎప్పుడైతే మొబైల్ అనేది కాల్ లిఫ్టింగ్ చేసిన తర్వాత చెవు దగ్గరికి అయితే తీసుకెళ్తాం కదా, అప్పుడు వచ్చేసి ఈ సెన్సార్ అనేది ఆన్ అవుతుంది అనమాట. సో అది ఆన్ అయినాక ఏమవుతుంది అంటే మనకు ఆటోమేటిక్గా మన పర్మిషన్ లేకుండానే స్క్రీన్ వచ్చేసి లాక్ గడిపోతుంది. అదేవిధంగా బ్రైట్నెస్ అనేది మొత్తం అంటే స్క్రీన్ అనేది మొత్తం డార్క్ అయిపోతుంది అనమాట. సో మనకు వచ్చేసి కనబడదు అనమాట. సో ఇది వచ్చేసి ప్రాక్సిమిటీ సెన్సార్తోని ఇది ఎప్పుడైతే ఆన్ ఉంటుందో మీకు వచ్చేసి ఈ విధంగా అయితే జరుగుతుంది అనమాట. సో ఇది వచ్చేసి సింపుల్గా ఆఫ్ చేసుకున్నారు అనుకోండి, మీకు వచ్చేసి ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బంది అయితే స్క్రీన్ ఆఫ్ అనేది కనబడకుండా పోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీకు వచ్చేసి ఇవి పైన కూడా ఉపయోగపడతాయి. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఫ్లాష్ వెన్ రింగింగ్ అని చెప్పేసి ఉంది కదా, అది వచ్చేసి ఎందుకు వర్క్ అవుతుంది అంటే మన ఫోన్ ఫ్లాష్ ఏదైతే ఉందో ఇన్కమింగ్ కాల్ వచ్చేటప్పుడు మనకు వచ్చేసి అది బ్లింక్ కావడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు మొబైల్ అనేది సైలెంట్లో పెట్టినా సరే, ఎప్పుడైనా డార్క్ ప్లేస్లో సైలెంట్లో పెట్టినా సరే, సో మీకు వచ్చేసి అది బ్లింక్ అవుతుంది కదా, అప్పుడు మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే ఇన్కమింగ్ కాల్ వస్తుంది అని చెప్పేసి ఆ విధంగా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, మ్యూట్ ఫస్ట్ రింగ్ అని చెప్పేసి లాస్ట్లో ఉంది కదా. సో అది వచ్చేసి ఎందుకు వర్క్ అవుతుంది అంటే, సో ఫస్ట్ కాల్ వచ్చినప్పుడు ఏదైతే మిస్డ్ కాల్ వాళ్ళ నుంచి వస్తుందో అది వచ్చేసి మనకు మ్యూట్లో పడిపోతుంది అనమాట. సో ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్టయితే అది వచ్చేసి ఆన్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో వాటిని అయితే మీరు ట్రై చేయవచ్చు ఫ్రీగా. సో ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్న చిన్న సెట్టింగ్. మీకు కనుక మన వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి. అదేవిధంగా అదే చేతితో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోకి అయితే హైప్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలామంది తెలియదు కాబట్టి వాళ్ళకైతే షేర్ కావడం జరుగుతుంది.